ప్రభుత్వం ఏమడుగు అంటుందండి, మాకు ఫార్మా కంపెనీ కావాలి అంటాను. అంటే మేము ఇవ్వలేం. మేము ఎందుకు ఇస్తాము? మా భూములు మాకు హక్కు ఉన్నది. ఇప్పుడు భూమి లేని పట్టు ఉంటుందా? మీకు జాబ్ ఉన్నది, మీకు పట్టు ఉంటది. మా భూమి ఉంటే మా పట్టు. మీరు ఎందుకు మా భూమి మీద బలవంతంగా చేసేది? మేము ఇయ్యమని మాకు చంపినా మాకు నరికినా మేము భూమి ఇయ్యము. మేము అక్కడే వేస్తాం. ఇప్పుడు మా మగ పిల్లలది ఏం పరిస్థితి? మేము పగులు దాడి చేసిండ్రు కదా, నువ్వు పోలీసు వాళ్ళని పగులు ఇడిచేస్తుండే. అరెస్ట్ చేసిండు, మా ఆయన అరెస్ట్ చేసిండు. మా ముసలోని అరెస్ట్ చేస్తే అక్కడ లేని దెబ్బలు కొట్టి అక్కడ ఏడుస్తున్నారు కంట్లకెళ్ళి. ఏం చేస్తా ఏమంటుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు అందరూ ఒప్పుకుంటారు ఫార్మా కంపెనీకి, కానీ వేరే పార్టీ వాళ్ళు రెచ్చగొడతారని చెప్తారు. ఒప్పుకుంటా లేదు, మేము ఒప్పుకోము. మేము అసలే ఒప్పుకోము. మేము ఫార్మా కంపెనీ పెట్టాము. మేము ఎప్పుడైతే మాకు సంఖ్యన బాధలేదు సార్. మేము ఒప్పుకుంటలేము. ఫార్మా కంపెనీలో భాగంగా మా భూములు పోతున్నాయి. అందులో 2 ఎకరాల భూమి పోతుంది. ఆ భూమి కారణంగా మా ఆయనని తోలుకుపోయి అరెస్ట్ చేసిండ్రు పోలీసు వాళ్ళు. మా బాబాయ్ని తోలుకోపోయిండ్రు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు. రాత్రి 1:30కు వచ్చి పోలీస్ వాళ్ళు 5 మంది వచ్చి వాళ్ళని తీసుకొని జీప్ లో ఎక్కించుకొని పోయిండ్రు. మా కంపెనీ మాత్రం వద్దు, మా భూములు మాకు కావాలి, మా వారిని ఇడిచిపెట్టాలి. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మీ రాజకీయ నాయకులు మీ రాజకీయాన్ని ఏలుకోండి. మా భూములు మాకు కావాలి. మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాము. మేము సన్నకారు రైతులము. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మేము కష్టపడి బతికేవారిమి. మీ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఏమంటున్నారంటే అక్కడ ఉన్న మగవారికి అందరికి మందు తాగిపించి కావాలనే చేపించి రాళ్ళ తడి. మందు తాగిపించాల్సిన అవసరం మాకేం లేదు. మా దగ్గర ఏమి డబ్బులు ఉండవు. మేము పొద్దున్న స్నానం చేసుకుంటే సాయంత్రం పూట గడుస్తుంది. అలాంటి వారం మందు తాగి 100,000 1000 పెట్టే సోమత కూడా మాకు లేదు. మేము పొద్దున్న స్నానం కష్టం చేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఉన్నదో లేదో తిని పండుకునే వారిని. అలాంటి వాళ్ళని గుంజుకపోయి జైలు వేస్తే మా పరిస్థితి ఏమి? వారం రోజులతో మేము మా పిల్లలు ఏమి తినడానికి తిండి కూడా లేదు. మా పరిస్థితి అర్థం చేసుకొని మా వారిని విడిచిపెట్టి జైల్లో వేసిండు కదా. అంటే కొందరిని 45 మంది అందులో జాయిన్ అవుతే ఒక 19 మందికి అసలు భూమి లేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా మాకు భూమి ఉంది, కావాలంటే మీరు వచ్చి చూసుకోండి. మా భూమి దగ్గర ఫోటోలు తీసుకోండి. మేము పోరాడేదంతా మాకు ఫార్మా కంపెనీ వద్దు అంతే. మా భూమి కోసమే మేము పోరాడుతున్నాం. మీ రాజకీయంలో భాగం కావాలని మేము కోరుకుంటలేము. నెంబర్లము, వార్డు మెంబర్లము, ఎమ్మెల్యేము, ఎంపీసీలము మేము రాజకీయం చేయాలని మాకు వద్దు. మేము ఫార్మా కంపెనీ వస్తే మీ ఇంటి వాళ్ళకి పిల్లలకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా పిల్లలకు ఉద్యోగం వద్దు. ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఆ కంపెనీలో మాకు ఒక్కరికి మాత్రమే ఇస్తారు. మాకు వారసత్వంగా వచ్చిన భూములను మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కావాలంటే మమ్మల్ని చెప్పండి, మా పైన పునాదులు వేసుకోండి, తీసుకోండి. అది వారసత్వంగా వచ్చిన భూమి. మేము విడిచే ప్రసక్తే లేదు. ఇంకా ఏడికైనా పోరాడతాం, కాకపోతే మా వారిని విడిచిపెట్టాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీకు ఇదే చెప్తున్నారు. ఇదే ఫార్మా కంపెనీ. ఇన్ని రోజులకి లేని ఫార్మా కంపెనీ ఇప్పుడే బయటకు వస్తుంది.